26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జనగామ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదలైంది. గోదావరి జలాలకు రైతులతో కలిసి పూజలు చేశారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎంత ఖర్చైనా, ఎన్ని ఇబ్బందులున్నా దేవాదుల కింద రైతులకు సాగునీరు అందిస్తామంటున్నారు కడియం శ్రీహరి. శ్రీహరి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కరువు ఛాయలు అలుముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట సాగు సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో గోదావరి జలాలతో పంట భూములను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జనగామ జిల్లా గోదావరి నదీ మట్టానికి ఎత్తున ఉన్నటువంటి జనగామ జిల్లాకు ఈ దేవాదుల వాటర్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి ధర్మసాగర్ రిజర్వాయర్లో ఉన్నాం. సో ధర్మసాగర్ రిజర్వాయర్తో ఇప్పటికే చేరుకున్నటువంటి గోదావరి జలాలకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూజలు నిర్వహించారు. సార్ చెప్పండి, ఇప్పుడు పంటలను సస్యశ్యామలం చేయడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3,15,000 ఎకరాలకు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా చాలా సందర్భాలలో ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించి చెప్పి ఈ కరువు పరిస్థితిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలలో పంటలు పండించుకునే అవకాశం ఉన్నది, భూగర్భ జలాలు పెంచుకునే అవకాశం ఉన్నది. ఈ అన్ని లిఫ్ట్లను ఆన్ చేయడం ద్వారా, రిజర్వాయర్లను నింపుకోవడం ద్వారా, కాలువల ద్వారా నీరు అందించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులు కొంతమేరకైనా పంటలు పండించుకుంటారు, అది ఉపశమనంగా ఉంటుంది అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతోనూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి మోటార్లు ఆన్ చేయించడం జరిగింది. నేను దేవాదుల కిందున్న రైతాంగానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏది ఏమైనా, ఎంత ఖర్చైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు ఈ ఖరీఫ్కు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ధర్మసాగర్ రిజర్వాయర్ ఫుల్ఫిల్ చేయడం వల్ల సాగునీటి అవసరాలు ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది? ధర్మసాగర్ రిజర్వాయర్తో పాటుగా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్కు లిఫ్ట్ చేస్తాము. స్టేషన్ గన్పూర్ నుంచి అశ్రావపల్లికి లిఫ్ట్ చేస్తాము. అశ్రావపల్లి నుంచి చీటకోడూరు వరకు ఈ లింక్ ఉంటుంది. స్టేషన్ గన్పూర్ నుంచి నేరుగా గ్రావిటీ ద్వారా నవాబ్పేట రిజర్వాయర్ కూడా నీళ్లు తీసుకువెళ్తాం. అదేవిధంగా ఇదే ధర్మసాగర్ నుంచి మల్లన్నగండికి ఇక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తాం. మల్లన్నగండి నుంచి బొమ్మకూరుకు కూడా వాటర్ లిఫ్ట్ చేస్తాం. బొమ్మకూరు నుంచి తపాస్పల్లి వరకు కూడా ఇక్కడ నుంచి ఈ లింకులో వాటర్ని లిఫ్ట్ చేస్తాం. సో ఇది ప్రస్తుతం నెలకొన్నటువంటి కరువు ఛాయల నేపథ్యంలో ఓరుగల్లు ప్రజల దూప తీర్చే, ఓరుగల్లు సాగునీటి అవసరాలు తీర్చే వరప్రదాయనిక ఇప్పుడు ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మూడు ఫేజ్లో ఉన్నటువంటి మోటార్లని కూడా ఏకకాలంలో ఆన్ చేసిన నేపథ్యంలో గోదావరి నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ అంతా కూడా ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుంటుంది. ఇక్కడ నుండి జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గాలతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,17,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి జలాలను ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నారు. 3 మోటార్లు ఏకకాలంలో ఆన్ చేసిన నేపథ్యంలో ఆ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసినటువంటి వాటర్ అంతా ప్రస్తుతం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుంటుంది. ధర్మసాగర్ రిజర్వాయర్ మొత్తం గత 10 రోజుల క్రితం పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి ఈ ధర్మసాగర్ రిజర్వాయర్ను ప్రస్తుతం ఈ విధంగా గోదావరి జలాలతో నింపేస్తున్నారు. నింపేసిన తర్వాత ఇక్కడ నుండి సాగునీటి అవసరాల కోసం ఈ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే గోదావరి జలాలంతా కూడా ఇక్కడికి ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడికి రైతులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులంతా చేరుకొని గోదావరి జలాలకు పూజలు చేసి వారంతా ఈ గోదావరి జలాలతో తమ కరువు తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.